మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్తో, తన నటనా చాతుర్యపు కలరింగ్తో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు. మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్తో, తన నటనా చాతుర్యపు కలరింగ్తో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. ఆయన చెప్పిందేంటి, అసలు అక్కడ జరిగిందేంటి? మోహన్ బాబు అలవోకగా చెప్పిన అబద్ధాలు, అక్కడ యథార్థంగా జరిగిందేంటో చూద్దాం. హైదరాబాద్ శివార్లలోని జల్పల్లి వేదికగా నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు విష్ణు ఒకవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్ మరోవైపు మోహరించి గొడవలకు దిగారు. వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు. పబ్లిక్ గా నానా న్యూసెన్స్ చేశారు. ఇరు వర్గాలు బౌన్సర్లు రౌడీలను రంగంలోకి దింపి యుద్ధానికి దిగాయి. అది కాస్త లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారిపోయింది. దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసుల వెనక వెళ్ళింది. అంతేకాని మోహన్ బాబు చెప్పినట్లు ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని మీడియా వెళ్లలేదు. మీడియా వెళ్లేసరికే అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో తన డ్యూటీలో భాగంగా సంఘటనను కవర్ చేస్తున్న ప్రతినిధి రంజిత్ పై ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు దాడి చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా మీడియా, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, నేతలు గొంతు విప్పుతున్న సందర్భంలో ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. రాత్రిపూట మీడియా తన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని లోపలకు వచ్చిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన మొదటి అబద్ధం. గేట్లు పగలగొట్టి లోపలకు వెళ్ళింది మీడియా కాదు, మోహన్ బాబు పుత్రరత్నం మంచు మనోజ్ కుమార్. ఆయన తన మనుషులతో కలిసి జై శ్రీరామ్ అంటూ మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకు వెళ్లారు. మీడియా వాళ్ళను కొట్టాలని, తిట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదంటూ ఆ ఆడియోలో చెప్పారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన రెండో అబద్ధం. గుడ్లు ఉరుముతూ మీడియా అని తెలిసే రంజిత్ పై మోహన్ బాబు ఎలా దాడి చేశారో అందరికీ తెలిసిందే. మీడియా మైకు వల్ల కొద్దిలో ఉంటే తన కన్ను పోయేదని, తనకు దెబ్బ తగిలిందని మరో అబద్ధపు ఆరోపణ అలవోకగా గుప్పించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన మూడో అబద్ధం. మైకు ఎక్కడుంది, మోహన్ బాబు కన్ను ఎక్కడ ఉందో మీరే చూడండి. మైకు వల్ల ఆయన కంటికి దెబ్బ తగిలిందని, కొద్దిలో ఎస్కేప్ అయ్యానని అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఘర్షణ జరగడం వల్లే తాను దాడి చేయాల్సి వచ్చిందన్నారు మోహన్ బాబు. రంజిత్ కి మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరగలేదు. ఆయనకు ఆయన చిన్న కొడుక్కి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళు కొట్టుకున్నారు. న్యూసెన్స్ జరిగింది. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మిగతా మీడియాతో కలిసి ప్రతినిధి వెళ్లారు. అయితే పోలీసుల సమక్షంలో ఇట్లపై మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. ఇది ఆయన చెప్పిన నాలుగో అబద్ధం. అక్కడ ఏం జరిగిందో పూర్తి వీడియోలో గమనించవచ్చు. తన ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన ఐదో అబద్ధం. మోహన్ బాబు ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందిట. మనోజ్ బాధను రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురుగా రావడంతో ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ముందు మైక్ పెట్టి, మీ కొడుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు అని మాత్రమే మా రిపోర్టర్ రంజిత్ అడిగారు. అక్కడ జరిగింది ఇది. తాను కొట్టడం తప్పేనంటూ మీడియా తన ఇంట్లో దూరినందునే కొట్టాల్సి వచ్చిందన్నట్లు మాట్లాడారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన ఆరో అబద్ధం. ఆయన ఇంట్లో దూరినందుకు మీడియాపై దాడి చేశారట. మంచు మనోజ్ వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకుని వెళితేనే మిగిలిన మీడియా ప్రతినిధులతో కలిసి కూడా వెళ్ళింది. మోహన్ బాబు ఇంట్లోకి, వ్యక్తిగత జీవితంలోకి దూరే ఉద్దేశానికి లేదు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది మనోజ్. అది కూడా విజువల్స్ లో చూడొచ్చు. దాడి చేసింది మీడియా పైన అని తనకు తెలియదని ఆడియోలో చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తాను దాడి చేసింది పైన అని ఆయన తనకు తెలియదంటూ జంకు గొంకు లేకుండా బొంకేశారు మోహన్ బాబు. చింతిస్తున్నామని చెబుతూనే అలవోకగా ఏడో అబద్ధం చెప్పేశారు మోహన్ బాబు. అక్కడ ఉన్నది మీడియా అని ఆయనకు తెలియదట. అసలు కూడా ఎలా తెలుస్తుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే మీడియా పేరు చెబుతూనే మోహన్ బాబు ఎలా దాడి చేశారో మనం చూడొచ్చు. బూతు పదం ఉపయోగిస్తూ తర్వాత అన్నారు. ఇది కూడా మనం స్పష్టంగా వినొచ్చు. అంటే
అని తెలిసే మోహన్ బాబు దాడి చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. మీడియా పైన భౌతిక దాడులు చేసిన మోహన్ బాబు ఇప్పుడు పోలీసులపై కూడా విమర్శలు గుప్పించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయన మీద కేసులు పెడుతున్నారట. తన ఇంట్లో గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారంటూ అదే అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తున్నారు మోహన్ బాబు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం న్యాయమా చెప్పండి 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 అంటూ ముమ్మారు వల్లించి సినిమాటిక్ గా డైలాగ్ చెప్పారు మోహన్ బాబు. ఆయన ఇంట్లోకి గేట్లు పగలగొట్టుకుని వెళ్ళింది మీడియానా, ఆయన పుత్రరత్నం మంచు మనోజ్ కుమారా? ఆయన చెప్పిందేంటి, అక్కడ జరిగేదేంటి? అబద్ధాల కవరింగ్ తో వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. దాడి చేసే జర్నలిస్టులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా అది తప్పే కాదన్నట్టు తనను తాను సమర్థించుకోవడం, జంకు గొంకు లేకుండా అలవోకగా అబద్ధాలు చెప్పేసి మరోసారి బొక్కబోర్లా పడ్డారు మోహన్ బాబు. మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్ తో, తన నటనా చాతుర్యపు కలరింగ్ తో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు. మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్ తో, తన నటనా చాతుర్యపు కలరింగ్ తో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. ఆయన చెప్పిందేంటి, అసలు అక్కడ జరిగిందేంటి? మోహన్ బాబు అలవోకగా చెప్పిన అబద్ధాలు, అక్కడ యథార్థంగా జరిగిందేంటో చూద్దాం. హైదరాబాద్ శివార్లలోని జల్పల్లి వేదికగా నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు విష్ణు ఒకవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్ మరోవైపు మోహరించి గొడవలకు దిగారు. వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు. పబ్లిక్ గా నానా న్యూసెన్స్ చేశారు. ఇరు వర్గాలు బౌన్సర్లు రౌడీలను రంగంలోకి దింపి యుద్ధానికి దిగాయి. అది కాస్త లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారిపోయింది. దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసుల వెనక వెళ్ళింది. అంతేకాని మోహన్ బాబు చెప్పినట్లు ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని మీడియా వెళ్లలేదు. మీడియా వెళ్లేసరికే అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో తన డ్యూటీలో భాగంగా సంఘటనను కవర్ చేస్తున్న ప్రతినిధి రంజిత్ పై ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు దాడి చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా మీడియా, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, నేతలు గొంతు విప్పుతున్న సందర్భంలో ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. రాత్రిపూట మీడియా తన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని లోపలకు వచ్చిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన మొదటి అబద్ధం. గేట్లు పగలగొట్టి లోపలకు వెళ్ళింది మీడియా కాదు, మోహన్ బాబు పుత్రరత్నం మంచు మనోజ్ కుమార్. ఆయన తన మనుషులతో కలిసి జై శ్రీరామ్ అంటూ మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకు వెళ్లారు. మీడియా వాళ్ళను కొట్టాలని, తిట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదంటూ ఆ ఆడియోలో చెప్పారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన రెండో అబద్ధం. గుడ్లు ఉరుముతూ మీడియా అని తెలిసే రంజిత్ పై మోహన్ బాబు ఎలా దాడి చేశారో అందరికీ తెలిసిందే. మీడియా మైకు వల్ల కొద్దిలో ఉంటే తన కన్ను పోయేదని, తనకు దెబ్బ తగిలిందని మరో అబద్ధపు ఆరోపణ అలవోకగా గుప్పించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన మూడో అబద్ధం. మైకు ఎక్కడుంది, మోహన్ బాబు కన్ను ఎక్కడ ఉందో మీరే చూడండి. మైకు వల్ల ఆయన కంటికి దెబ్బ తగిలిందని, కొద్దిలో ఎస్కేప్ అయ్యానని అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఘర్షణ జరగడం వల్లే తాను దాడి చేయాల్సి వచ్చిందన్నారు మోహన్ బాబు. రంజిత్ కి మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరగలేదు. ఆయనకు ఆయన చిన్న కొడుక్కి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళు కొట్టుకున్నారు. న్యూసెన్స్ జరిగింది. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మిగతా మీడియాతో కలిసి ప్రతినిధి వెళ్లారు. అయితే పోలీసుల సమక్షంలో పై మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. ఇది ఆయన చెప్పిన నాలుగో అబద్ధం. అక్కడ ఏం జరిగిందో పూర్తి వీడియోలో గమనించవచ్చు. తన ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన ఐదో అబద్ధం. మోహన్ బాబు ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందిట. మనోజ్ బాధను రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురుగా రావడంతో ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ముందు మైక్ పెట్టి, మీ కొడుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు అని మాత్రమే మా రిపోర్టర్ రంజిత్ అడిగారు. అక్కడ జరిగింది ఇది. తాను కొట్టడం తప్పేనంటూ
మీడియా తన ఇంట్లో దూరినందునే కొట్టాల్సి వచ్చిందన్నట్లు మాట్లాడారు మోహన్ బాబు. ఇది మోహన్ బాబు చెప్పిన 6వ అబద్ధం. ఆయన ఇంట్లో దూరినందుకు మీడియాపై దాడి చేశారట. మంచు మనోజ్ వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకుని వెళితేనే మిగిలిన మీడియా ప్రతినిధులతో కలిసి కూడా వెళ్ళింది. మోహన్ బాబు ఇంట్లోకి వ్యక్తిగత జీవితంలోకి దూరే ఉద్దేశానికి లేదు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది మనోజ్. అది కూడా విజువల్స్ లో చూడొచ్చు. దాడి చేసింది మీడియా పైన అని తనకు తెలియదని ఆడియోలో చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తాను దాడి చేసింది పైన అని ఆయన తనకు తెలియదంటూ జంకు గొంకు లేకుండా బొంకేశారు మోహన్ బాబు. చింతిస్తున్నామని చెబుతూనే అలవోకగా 7వ అబద్ధం చెప్పేశారు మోహన్ బాబు. అక్కడ ఉన్నది మీడియా అని ఆయనకు తెలియదట. అసలు కూడా ఎలా తెలుస్తుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే మీడియా పేరు చెబుతూనే మోహన్ బాబు ఎలా దాడి చేశారో మనం చూడొచ్చు. బూతు పదం ఉపయోగిస్తూ తర్వాత అన్నారు. ఇది కూడా మనం స్పష్టంగా వినొచ్చు. అంటే అని తెలిసే మోహన్ బాబు దాడి చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. మీడియా పైన భౌతిక దాడులు చేసిన మోహన్ బాబు ఇప్పుడు పోలీసులపై కూడా విమర్శలు గుప్పించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయన మీద కేసులు పెడుతున్నారట. తన ఇంట్లో గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారంటూ అదే అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తున్నారు మోహన్ బాబు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం న్యాయమా చెప్పండి 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 అంటూ ముమ్మారు వల్లించి సినిమాటిక్ గా డైలాగ్ చెప్పారు మోహన్ బాబు. ఆయన ఇంట్లోకి గేట్లు పగలగొట్టుకుని వెళ్ళింది మీడియానా, ఆయన పుత్రరత్నం మంచు మనోజ్ కుమారా? ఆయన చెప్పిందేంటి, అక్కడ జరిగేదేంటి? అబద్ధాల కవరింగ్ తో వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. దాడి చేసే జర్నలిస్టులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా అది తప్పే కాదన్నట్టు తనను తాను